ఎన్నో ఉత్తమ గ్రంథాలు, చాలా అవసరమైన గ్రంథాలను వారు రచించి మనకి ఇచ్చి వెళ్ళారు. కనుక వాటిల్లో ఇదొక ముఖ్యమైన గ్రంథం మనం పారాయణం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా పారాయణానికి వెళ్లే ముందు 3 సార్లు ఓంకారం, అలాగే మనం దివ్య మంత్రాలు చెప్పుకుందాం. ఓ దివ్య మంత్రాలు చెప్పుకుందాం. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరాం. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవేదానందాయ. సద్గురుభ్యో నమః. శ్రీ విఠలానంద గురువే నమః. పారాయణంలోకి వెళ్దాం. 22వ అధ్యాయం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు యథాప్రకారం అనుష్ఠానములు ముగించుకొని రాగా విద్యాసాగరుడు నమస్కరించి, గురుదేవా, ఇప్పటి వరకు వివరించిన శ్రీ సమర్థుల లీలలు ఆశ్చర్యము, అద్భుతము. వారి నోటి వెంట వచ్చిన వాక్కును సత్యం చేసేందుకు శ్రీరాములు వారు నిరంతరం కాచుకుని ఉన్నట్లు అనిపిస్తున్నది. ఇంకను వారి జగత్ కళ్యాణ కార్యాన్ని తెలుపుకోర్తాను అని విన్నవించుకున్నాడు. గురువుగారును ఆనంద పరవశంతో, వత్స విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు కారణ జన్ములు, ఒక దివ్య ప్రణాళికతో భూమిపైకి వచ్చిన అవతార పురుషులు. వారి వాక్కు సత్యవాక్యే. వారి సాధన ఎంతో గొప్పది. వారి సాధనంతా జగత్ కళ్యాణమునకే ధారపోసినారు కదా. అందుచే దైవం వారి సంకల్పాలను సత్యపూర్ణం గావించుచుండును అని ప్రబోధించి తదుపరి ఘటన ఈ విధంగా వర్ణింపసాగెను. బీద బ్రాహ్మణుడు, గంధం బొట్టు ప్రభావం. శ్రీ సమర్థులు ఒక ఊరిలో కీర్తన సలుపుచుండగా పూర్తి యగు వరకు వేచియుండిన ఒక బ్రాహ్మణుడు శ్రీవారికి నమస్కరించి, స్వామి సమర్థ, తమరు ఎందరికో తరుణోపాయములు బోధించుచున్నారు. నేనొక బీద బ్రాహ్మణుడను. ఏ నియమనిష్టలు చేయలేను. వేద విద్య నేర్చుకొనకపోయినా కారణంగా ధనము సంపాదింపలేనైతిని. సంసార భారము పెరిగినది. ఉన్న ఆస్తులు అమ్ముకుని తిని ఇప్పటి వరకు గడిపినాము. ఏమి చేయుటకు పనికిరాని స్థితిలో ఇంటిలోని వారు నిందించుట, నేను బాధపడుట తప్పనిసరి అయినది. తమరే దయచూపాలి అని ప్రార్థించాడు. శ్రీ సమర్థుల వారికి అతని అజ్ఞానాన్ని చూచి నవ్వొచ్చింది. అతనితో, అయితే నీకు ఇప్పుడేం కావాలి అని అడిగారు. అతడు చేతులు జోడించి, నాకు ఆచరించదగిన సులభమైన నియమం ఏదైనా అనుగ్రహించండి. మంత్రాలంటే జపం నా వల్ల కాదని వేడుకొన్నాడు. శ్రీ సమర్థులు మదిలో, ఎంత మూర్ఖులి ప్రజలు! ఇంత వయసు వచ్చిన సంసార పోషణ గురించిన ఆలోచనే గాని జన్మ తరించు మార్గము శ్రీరామ నామ జపము యొక్క రుచిని తెలుసుకోలేకున్నారే అని విస్మయంతో, సరే నీకొక నియమం తీసుకో. ప్రతిరోజు గంధం బొట్టు ధరించిన వ్యక్తిని దర్శించిన తర్వాతనే భోజనం చేస్తాను అని ప్రతిజ్ఞ తీసుకో అని బోధించారు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో చాలా మంది గంధం బొట్టు ధరించేవారు ఉన్నారు. ఈ నియమం పాటించటం పెద్ద కష్టం కాదనుకున్నాడు. శ్రీ సమర్థులకు నమస్కరించాడు. తన గ్రామానికి పోయి ప్రతిరోజు ఆ నియమం పాటిస్తున్నాడు. ఒకనాడు అతని అదృష్టమో దురదృష్టమో కానీ గంధం బొట్టు పెట్టుకున్న వ్యక్తి దర్శనం కాలేదు. అన్ని బజార్లు తిరిగాడు. చివరికి ఊరి బయట చావడికి చేరాడు. క్రమంగా కాలం మించిపోతూ ఉన్నది. ఆకలి కడుపులో బాధ పెడుతున్నది. సూర్యాస్తమయం అయ్యింది. రాత్రయ్యి కొంత పొద్దుపోయింది. అలాగే ఎవరైనా వస్తారేమోనని దిక్కులు చూస్తూ ఉన్నాడు. జనసంచారం తగ్గిపోయింది. అతనికి ఎంతో దిగులైంది. ఇక ప్రార్థన ప్రారంభించాడు. గురుదేవా, ఏమిటి పరీక్ష? ఈ రోజు నాకు భోజన ప్రాప్తి లేకుండా పోయింది. నేను భుజించనిదే నా భార్య భుజించదు. ఏమిటి స్వామి కర్తవ్యం? నా నియమాన్ని మాత్రం ఉల్లంఘించే పరిస్థితి రాకూడదు. దీనికై తమ కరుణ కావాలి అంటూ వేడుకున్నాడు. అంతలో దూరంగా ఒక చెట్టు కింద ఎవరో వ్యక్తులు మాట్లాడుకొనుచున్నట్లు శబ్దాలు వినిపించినవి. ఆ బ్రాహ్మణుడు మెల్లిగా లేచి వారి దగ్గరకు వెళ్ళాడు. వారేదో చర్చించుకొనుచుండగా ఇతడక్కడికి వెళ్ళటం, వారంతా తలెత్తి ఈ బ్రాహ్మణుని చూడగానే వారి ముఖాన చక్కగా గంధం బొట్లు కనిపించాయి. ఆ బ్రాహ్మణునికి అంతులేని సంతోషం కలిగింది. ఉదయం నుండి వేచి గంధం బొట్టు ధరించిన వ్యక్తి దొరకలేదని బాధపడుతున్నందున ఒక్కసారిగా ఎలుగెత్తి దొరికారు అంటూ పరిగెత్తుకుని పోయి భోజనం చేద్దామనుకుని ఇంటికి పోతున్నాడు. ఈ నలుగురు దొంగలు సొమ్ములు ఒక షావుకారింట్లో నుండి దొంగిలించి తెచ్చారు. పంచుకునే ప్రయత్నంలో ఉండగా ఇతడు చూచాడు.
ఊరిలోకి పరిగెత్తిపోయి అందరినీ పిలుచుకొస్తాడేమోనని భయపడ్డారు. బ్రాహ్మణుని వెంటపడి పట్టుకుని ఆపారు. ఎందుకయ్యా అరుస్తావు? నీకు సగం వాటా ఇస్తాంలే, మిగిలిన సొమ్ములే మేము తీసుకుంటాము. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అని కోరారు. ఆ బ్రాహ్మణునికప్పుడు వీరు దొంగలని అర్థమైంది. ఏమిటి, దొంగతనం చేసింది కాక ఎవ్వరికీ చెప్పొద్దంటారా? చెప్పకుండా ఎట్లా ఉంటాను? చెప్పి మేము పట్టిస్తాను అని బెదిరించాడు. వారందరూ పక్క ఊర్లోని వారే. వారిని గుర్తుపట్టాడు. ఇక వాళ్ళు లాభం లేదని సొమ్మును ఇతనిని కూడా వదిలేసి వాళ్ళ ఊరికి పారిపోయారు. అలా వదిలిపోతే ఇతనే దొంగయని ఊరి వారు నమ్ముతారని వారి ఉద్దేశం. ఇతనికి ఆ సమయంలో అంత ధైర్యం ఎలా వచ్చిందంటే, సమయానికి గురు సమర్థ రామదాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక అప్పటికప్పుడే ఆ నగలు ధనాన్ని మూట కట్టుకుని తెచ్చి గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. అదే సమయానికి కొత్వాలు గారి వద్ద తన ఇంట దొంగలు పడి సొమ్ములు దోచుకున్నారని ఫిర్యాదు చేయటానికై షావుకారు వచ్చి కూర్చుని చెప్పుచుండగానే ఈ బ్రాహ్మణుడు మోయలేక ఆ మూట తెచ్చి అక్కడ పెట్టి, అయ్యా కొత్వాలు గారు, ఎవరింట్లోనో దొంగలు ఈ సొమ్మును దోచుకొని పోతుంటే అటకాయించి లాక్కొని తెచ్చాను. విచారించి వారి సొమ్ము వారికి అప్పగించండి అని చెప్పాడు. షావుకారుకు కొత్వాలుకు కూడా ఆశ్చర్యం కలిగింది. కొత్వాలు షావుకారుతో, ఇవేనా మీ సొమ్ములు చూడండి అనగానే ఆయన చూచి తనదేనని నిర్ధారించారు. గ్రామాధికారి వాటిని షావుకారికిస్తూ ఆ బీద బ్రాహ్మణునికి ఏదైనా పారితోషికంగా కొంత ధనమియ్యమని సూచించారు. బ్రాహ్మణుడు, నాకు అలా తీసుకోవటం అలవాటు లేదు, వద్దన్నాడు. నేను శ్రీ సమర్థుల వారి భక్తుడనన్నాడు. షావుకారు, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను కొంత ధనం ఇచ్చినా అది ఎంతో కాలం నిలవదు, ఖర్చయిపోతుంది. ఇంత నిజాయితీ గల వ్యక్తి నాకు చాలా అవసరం. నా కొట్లోనో వ్యాపారంలోనో చేదోడు వాదోడుగా ఉంటూ నా లెక్కలు చూచి పెట్టితే నేను నెలవారీ మీ కుటుంబ పోషణకు తగిన సంభారములిస్తానన్నాడు. మీ జీవితాంతం నేను అండగా ఉంటానని షావుకారు మాట ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుని చింత తీరిపోయింది. కుటుంబం జీవితం ప్రశాంతంగా శ్రీ సమర్థుల వారిని స్మరించుకుంటూ గడిపాడని చెప్పి శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగర, సద్గురువుల వాక్కు యొక్క ప్రభావం చూచావా? వారి జాతకాలను ఎలా మార్చివేస్తుందో. అందుకే గురుగీతలో శంకర భగవానుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు. చక్కటి వాక్యం, శ్లోకం మనం తెలుసుకుందాం. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురోర్కృప. ఇది మనం చాలా చక్కగా మనం ఆచరిస్తున్నాం. మన గురు సాంప్రదాయంలో ఈ శ్లోకమే ప్రధానమైన శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం. గురువు అంటే మామూలు వ్యక్తి కాదు, సిద్ధ పురుషుడు. వ్యక్తే కాదు, అసలు ఒక శక్తి వ్యక్తి ద్వారా ప్రకటమై మనల్ని అనుగ్రహించి మనతో గడుపుతూ ఉంటారు. మనల్ని వారితో చక్కగా కలిసి జీవించేలా చేస్తూ ఉంటారు. కనుక అక్కడ చూడాల్సింది శక్తిని కానీ వ్యక్తి కాదు. కానీ ఇక్కడ వ్యక్తి ద్వారా వాక్కు, వ్యక్తి ద్వారా స్పర్శ, వ్యక్తి ద్వారా రకరకాలు అందుతాయి. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, గురుదేవుల నోటి వెంట వచ్చిన వాక్కేదైనా అది మంత్రమేనని భావించాలి. ఒకసారి గురువు ఆశీర్వదించి ధైర్యంగా ఉండండి అని చెబితే ఇంకా చక్కగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇది చెయ్యకండి అని చెబితే ఆపేయాలి. ఇది ఖచ్చితంగా చేయండి అన్నారా, దానిని చక్కగా ఖచ్చితంగా ఎంత కష్టమైనా సరే దానిని ఆచరించి తీరాల్సిందే. అందుకనే వారి వాక్కు ఎలాంటిదైనా ఏది చెప్పినా కూడా మనం మంత్రంగా భావించాలి. మంత్రము అనగా రహస్యం అనే అర్థం కూడా ఉంది. అది గురువులు రహస్య భావాన్ని లోపల పెట్టుకుని శిష్యులకు ఒక మంత్రం అంటే ఒక నామము మరొకటి ఇస్తారు. కాబట్టి మంత్రం ఇస్తున్నాను అంటే ఏదో వాక్యాలు పదాలు మనకి ఇచ్చారు జపం చేయటం కోసం అని కాకుండా దాని వెనుక ఒక రహస్యం ఉంటుంది. అంటే వాళ్ళ భవిష్యత్తుని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక మంత్రం అనే క్రియని, దీక్ష అనే క్రియలో మంత్ర భాగం చాలా ముఖ్యమైనది.
కనుక మంత్రం ఇస్తున్నారంటే ఏదో ఆ మంత్రం ద్వారా ఒక రహస్యాన్ని మనకి తెలియజేస్తున్నారు. అది మనం ఆ మంత్రాన్ని జపం చేస్తూ 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 వెళ్తూ ఉంటే కాలక్రమేణా ఆ రహస్యం బయటకు వచ్చి మనకి అనుభవానికి వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ రహస్యం ఏమిటంటే మననాత్ త్రాయతే ఇతి మంత్రః అన్న వాక్యాన్ని అనుసరించి మననం చేస్తూ ఉంటే కష్టాలు గట్టెక్కిస్తుంది, సంసారాన్ని తరింపచేస్తుంది, గురువును గుర్తు చేస్తుంది, గురు శక్తిని గుర్తించేలాగా చేస్తుంది. చూడండి, మంత్రం అంటే ఏదో ఇచ్చేశారు అయిపోయింది అనుకుంటాం. కానీ మన గురుదేవులు నాకు విఠల బాబా వారు చెప్పింది అందుకని, నాన్న నువ్వు దీక్ష ఇచ్చినప్పుడు దీక్షలో ప్రధానంగా మంత్రం మంత్రయోగాన్ని ఆధారం చేసుకుని మనం ఇవ్వాలి. ఆ మంత్రం కూడా ఏదో పైపైన కాదు, కొన్ని బీజాక్షరాలను కలిపి ఆ వ్యక్తి యొక్క వెనక ముందులో ఆలోచించి ఆ ఎందుకంటే బీజాక్షరం అంటే శక్తి, కీ నోట్ అంటారు, రహస్యం అని అందులో ఎంతో ఉంటుంది. అది ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. మనం ఆ కొన్ని సంవత్సరాల నుంచి 30-40 ఏళ్ల నుంచి మనం జపం చేస్తున్న దివ్య మంత్రాల్లో దత్తాత్రేయుడి శక్తి కావాలంటే ద్రాం బీజాక్షరం పట్టుకున్నాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవి ప్రసాదించేది ఎవరు? సరస్వతి. సరస్వతికి సంబంధించిన బీజాక్షరం పట్టుకున్నాం, ఐం అని. ఇలాగ మనం బీజాక్షర సహిత మంత్రాలని జపం చేస్తున్నాం, అగ్ని కార్యాలు చేస్తున్నాం. అందుకనే మీలో చాలా మందికి మంచి అనుభవాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఒక మంత్రం ఇచ్చామంటే బీజాక్షరాన్ని జోడించి ఇస్తూ ఉంటాం. అందుకని అప్పుడే ఇవన్నీ చెప్తున్నారు, మనకి కష్టాలు పోతాయి, సంసారాన్ని తరింపజేస్తుంది, గురువును గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గురు మంత్రం ఆ బీజాక్షర సహితం మంత్రాన్ని జపం చేస్తూ ఉంటామో, నా గురువు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా వెనక ఉన్నాడు అని పదే పదే మనం గుర్తు చేసుకుంటూ గుర్తుకు వస్తూ ఉంటారు. కనుక అదే గురుశక్తిని కూడా గుర్తించేలాగా చేస్తుంది. అంటే మనలో ఒక ఆ గుర్తింపు శక్తి, అవగాహన శక్తి వస్తుంది అని చెప్తున్నారు. ఇదంతా జరుగుతున్న కొద్దీ పాప సముదాయం అంతా సూక్ష్మీకరించబడి చివరకు నిర్మూలించబడి ముక్తికి మార్గం తెరుచుకుంటుంది. ఎప్పుడైతే గురువుని ఆధారం అంటే శక్తిని ఆధారం చేసుకుని గురు శక్తిని ధారణ చేస్తూ మనం జీవిస్తామో, అన్ని పాపాలన్నీ క్రమేపీ తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు ఉంటే అవన్నీ మాయమైపోయి చక్కగా ముక్తికి మార్గం తనంతటదే ఆ మార్గం తెరుచుకుంటుందట. విద్యాసాగర, తెప్ప చిన్నగానే ఉంటుంది, అయినా ఆవలి ఒడ్డుకు చేరుస్తుంది. నదిని దాటటానికి నది ఉన్నంత విస్తారమైన తెప్ప అక్కర్లేదు. సముద్రాన్ని దాటటానికి సముద్రమంత ఓడ అక్కర్లేదు. భగవద్గీతలో శ్రీ భగవానుడు అర్జునునకు బోధించినది ఈ విషయమే. స్వల్పమప్యస్య ధర్మస్య, అది స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అంటే గొప్పదైన సముద్రమును చిన్నదైన నావను ఉపయోగించుకొని దాటగలిగినట్లుగా స్వల్పమైన దైనను చక్కగా ఆచరించబడిన ధర్మము చేత భవసాగరమును దాటగలరు. ఈ సంసారం అనే మాయ, ఈ ప్రాపంచిక అంతా కూడా ఒక సాగరం, భవసాగరం. దీన్ని చక్కగా ఒక ధర్మాన్ని పట్టుకుంటే, సరైన ధర్మాన్ని, స్వధర్మాన్ని పట్టుకుని మనం కనుక వెళుతూ ఉంటే భవసాగరాన్ని దాటిపోగలం అని చెప్తున్నారు. ఇంకొకటి, యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావనస్యర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. నదియందు సరస్సునందుండు జలము వలన ఎట్టి ప్రయోజనము, దాహముతోనున్న వానికి బావిలోని నీటితోనూ అట్టి ప్రయోజనమే కలుగును. అది దాహం తీర్చుకోవటానికి సముద్రంలో నీళ్లు, నదుల నీళ్లు పారుతున్నవి, ఎంత తాగుతాడు? దాహం తీరటానికి ఒక గ్లాసుడు ఒకటి ఇది చాలు, తీరిపోతుంది. అలాగే అంత సముద్రం నదే అక్కర్లేదు, ఒక బావిలో తోడుకుని కాసిన తాగితే చాలు, ఆ బావి కూడా అదే ప్రయోజనాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అనగా దాహం తీరును, సకల వేదసారమును బ్రహ్మజ్ఞాని వద్ద లభించును. అది వేదసారం గుర్తుపెట్టుకోండి. వేదాలను లేకపోతే శాస్త్రాలను యథాతథంగా అక్షరం శ్లోకాలు భావాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చెప్పటం అనేది ఒక ప్రజ్ఞ, ఒక భావం మంచిదే. కానీ
సారం గ్రహించావా? వాటి వెనక ఉన్న అసలైన తత్వం గ్రహించావా? నీకు కావలసిన విధంగా ఆ వేదాల నుంచి జీవించటానికి, నీ జీవితాన్ని ఉద్ధరించుకోవటానికి తగిన ఆ మూల సూత్రాన్ని గ్రహించావా అని చెప్తున్నారు. అది అది తీసుకుంటే అది ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్రహ్మజ్ఞాని వద్ద లభించును. దాహము ఒక చెంబు నీరుతో తీర్చుకోగలిగినప్పుడు అనంతమైన ప్రవాహము గల నది వద్దకు ఎవడునూ పోడు. అదేవిధంగా బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యం లభించిన వానికి సకల వేద సారము ఒకే చోట లభించును. అంటే 10 చోట్లకు వెళ్ళక్కర్లేదు, అంత పెద్దది అక్కర్లా. ఆ ఒక్క వ్యక్తిని, బ్రహ్మజ్ఞాని అనుభవజ్ఞాని అయిన ఒక్క వ్యక్తిని పట్టుకుంటే అక్కడి నుంచే ఎన్నో ఎన్నో మనకి దొరుకుతాయి. మార్గదర్శకత్వం, జీవితాన్ని ఉద్ధరించుకుని జన్మ జన్మలకి సరిపోయేటంత జ్ఞానాన్ని మనం ఒక్క వ్యక్తిని, ఒక్క సద్గురువు దగ్గరని మనం తీసుకోగలం, సద్గురువు నుంచి. అంతేగాక కావున విద్యాసాగర, బ్రహ్మజ్ఞాని అయిన సద్గురుని సన్నిధి పొందిన వానికి ఇహము పరము రెండూను సులభంగా లభించునని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ అని జయ జయధ్వానములు చేసినారు. ఇందూరులో వర్షం కురిపించిన మారుతి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తమ పర్యటనల్లో తీర్థాలు సేవించుచు తెలంగాణ ప్రాంతమందలి సారంగపూరునకు దగ్గరలో గల ఇందూరు గ్రామమునకు చేరినారు. ఊరి బయట ఒక గుట్ట పైన వారు విశ్రాంతి తీసుకున్నారు. పక్కనే ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో కూడా నీరు బహు కొద్దిగానే ఉన్నది. ఒకరోజు ఉదయం నుండి దాదాపు 50-60 మంది బ్రాహ్మణులు ఒక్కుమ్మడిగా ఆ నీటిలో దిగి నడుములోతు నీటిలో స్నానమాచరించి అచ్చటనే నిలబడి అనుష్ఠానములు సాగిస్తూ ఉన్నారు. శ్రీ సమర్థుల బ్రాహ్మణులకు నమస్కరించి, ఆర్యులారా, తమరు చేయు ఆరాధన ఎట్టిది, ఏమి కోరి ఇట్లు చేయుచున్నారని ప్రశ్నించారు. వారు ప్రతి నమస్కారం చేసి, అయ్యా, ఈ ప్రాంతాలలో వర్షాలు లేక భూమి బీడుగా తయారైనది. అందులకు మా గ్రామాధికారికి పై అధికారుల నుండి ఒత్తిడి వచ్చింది. మీ గ్రామంలో ఇందరు బ్రాహ్మణులు ఉన్నారని తెలిసింది. వారి చేత మంత్రాలు చదివించి వర్షాలు కురిపించమనండి, లేకుంటే అందరినీ మహమ్మదీయ మతంలోకి మార్చవలసి ఉంటుందని బెదిరిస్తూ లేఖ వ్రాశారట. మాకు ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడింది. అందుకని వరుణ మంత్ర జపం చేస్తున్నాం. ఆ తండ్రి మా యందు దయతో వర్షిస్తే సరే, లేకుంటే మాకేమేమి శిక్షలు పడనున్నాయోనని భయపడుచున్నామని చెప్పుకొని గొల్లుమన్నారు. శ్రీ సమర్థులు, ఓ బ్రాహ్మణులారా, వర్షం కురిసేటందుకు నేను ఒక ఉపాయం చెప్తాను. మీరు ఆచరించినట్లయితే వర్షం తప్పక కురుస్తుందన్నారు. ఇంకేమి చెప్పండి, ఆచరిస్తాం. మా ప్రాణ మాన ధనాలన్నీ కాపాడిన వారవుతారు. తమరెవరో మాకు దైవంలాగా సంకట పరిస్థితులలో తారసపడినారని అందరూ వందనాలు చేశారు. అప్పుడు శ్రీ సమర్థుల గుట్ట వద్దకు తీసుకుని పోయి ఒక బండరాతిపై మారుతిరాయుని రూపాన్ని ఒక బొగ్గుతో గీచారు. దానిపై ఉత్తరీయం కప్పారు. ఓ బ్రాహ్మణులారా, మీరంతా నమక చమకాలతో ఇక్కడ రుద్రాభిషేకం జరపండి అన్నారు. వారంతా ఊర్లోకి పోయి కొన్ని కడవలు, బిందెలు తీసుకుని పరుగు పరుగున వచ్చారు. కొందరు చెరువులోని నీరు మోసి తెచ్చిస్తుంటే, కొందరు నమక చమకాలతో రుద్రాభిషేకం చేశారు. అలాగా మధ్యాహ్నం 12 గంటల వరకు చేసిన తర్వాత నైవేద్యం కావాలి కదా అని ఆలోచన కలిగింది. శ్రీ సమర్థుల చెంత చేరి, స్వామి, నైవేద్యం ఎలాగా అని ప్రశ్నించారు. శ్రీ సమర్థుల వారు, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, నైవేద్యం చేయండి అని వారి చూపుడు వేలితో ఒక పొదవైపు చూపారు. బ్రాహ్మణులు ఆశ్చర్యంతో పోయి చూచారు. అక్కడ వివిధ విధములైన పక్వము చేయబడిన పదార్థములతో నిండిన పెద్ద పెద్ద అండాలున్నాయి. సంతోషంతో శ్రీ స్వామికి నివేదన చేయ నిశ్చయించుకున్నారు. శ్రీ సమర్థులు వచ్చి ఆ బండపైన కప్పిన ఉత్తరీయం తొలగించగా
చక్కగా మారుతి ఆకారము ఏర్పడి ఉండుట వారినందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. వెంటనే మారుతియే శివుడు, శివుడే మారుతి అని వారికి అర్థమైంది. నైవేద్యం చేసి హారతినిచ్చారు. అందరూ ఆనందంగా ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సమర్థులతో సహా ఒక చెట్టు కిందకు చేరి కూర్చొని మారుతి మహిమను చెప్పుకొనుచుండగా కారు మేఘాలు క్రమ్ముకొని వచ్చి కుంభవృష్టి కురిసింది. మబ్బులు చూచి ఇళ్లకు పోవటానికి ఉద్యుక్తులైన బ్రాహ్మణులను ఆ చెట్టు కిందనే ఉండమని ఆపి శ్రీ సమర్థులు కూర్చోబెట్టారు. వారు కూర్చున్నంత మేరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. కానీ చుట్టుపక్కల ఊర్లన్నీ వర్షం ముంచెత్తింది. కాస్త వర్షం తగ్గిన తర్వాత గ్రామాధికారితో సహా గ్రామస్తులంతా బయలుదేరి వర్షం కురిపించమని ఈ బ్రాహ్మణులను ప్రోత్సహించాము. వర్షం కురిసింది. వీళ్ళు చెరువులోనే చిక్కుపడ్డారేమోనని అందరం పరుగు పరుగున వచ్చారు. చూడగా బ్రాహ్మణులంతా చెట్టు కింద కూర్చుని ఉన్నారు. వాళ్ళ మీద ఒక్క చినుకు కూడా పడలేదు. అందరికీ ఆశ్చర్యమే. వారి మధ్యలో దివ్య తేజస్సుతో వెలుగుచున్న శ్రీ సమర్థులును ఆసీనులై ఉన్నారు. గ్రామాధికారి, బ్రాహ్మణోత్తములారా, తమకు సన్మానం చేయవలసి ఉన్నది. భగవంతుని కృపను వర్ష రూపంగా మాకు అందించారు. మా పరువు ప్రతిష్టలను కాపాడినారని పొగడెను. అప్పుడు ఆ బ్రాహ్మణులు జరిగిందంతా వివరించి శ్రీ స్వామి వారిని చూపి అంతయు వీరి ప్రసాదమేనని తెలిపినారు. వచ్చిన వారికి ప్రసాదం ఇద్దామని చూస్తే అక్కడి వంట పదార్థాలు, పాత్రలు అన్నీ మాయమైపోయాయి. ఈ సంగతంతా తెలుసుకుని శ్రీ స్వామి వారిని తమరెవరో మహాత్ములు, సమర్థ సద్గురువులు తమ నామధేయం తెలుపమని కోరగా శ్రీరాముడే సర్వానికి అధికారి, సమర్థతంతా ఆయనదే అని జై జయ రఘువీర సమర్థ నినాదం చేసేసరికి కొందరు ఆ స్వామివారి నినాదం, వారి ఘనతను విన్నవారు వీరే శివాజీ గురువులని, మహారాష్ట్ర పారతంత్ర్య విముక్తికి మూల సూత్రధారి అయిన రామదాస స్వామి వారని గుర్తించారు. మరొక్కసారి వారంతా శ్రీ సమర్థుల వారికి సాష్టాంగ వందనాలు చేశారు. శ్రీ సమర్థులు, ఆర్య, తమరు వేదనారాయణులు, భూదేవతలు. మా వద్దే ఉన్నది శ్రీరామ ప్రభువుని మహిమ జగత్తంతయు నిండి ఉన్నది. ఈ మానవ శరీరము నెందుకు స్తుతించెదరు అనగా వారు అట్లు కాదని మేళతాళములతో శ్రీ సమర్థులను, బ్రాహ్మణులను కూడా గ్రామంలోనికి ఉత్సవం వలె తోడ్కొని పోయినారు. ఆనాడు ప్రతి ఇంటను పండుగ వలె భావించారు. ఆ గ్రామస్తులను కాపాడుటకై అక్కడ మారుతిని ఏర్పాటు చేశానని శ్రీ సమర్థులు చెప్పగా గ్రామంలో కూడా మఠ మందిరములు ఏర్పాటు చేయుటకై వారు ప్రార్థించారు. తర్వాత అక్కడ మందిరము, మఠము నిర్మింపచేశారు. కోదండరాముని మందిరమందు స్థాపించారు. మఠమందు హనుమంతుని ప్రతిష్ఠించారు. మఠాధిపతిగా కొన్ని సంవత్సరాలు ఉద్ధవ స్వామి నిర్వహించారు. శ్రీ సమర్థులు కూర్చున్న గుట్టపై నుండి అక్కడ ఏర్పడిన ఆంజనేయ శిలపైకి నీరు ధారగా పడుట అచ్చటి మహత్యము. అచ్చటి రాళ్లపైన ఒక శ్లోకం లిఖించబడింది. శ్రీరామ భక్తం మూలరే ప్రసన్న సానుకూలరే సమర్థ తయాగుణే తయా సర్వఠేగణే అని శ్రీ నిత్యానంద యోగీశ్వరులు విద్యాసాగరునితో పాటు శ్రోతలందరికీ తెలిపి జై జయ రఘువీర సమర్థ అని శ్రీరామ జయ రామ జయ జయ రామ జయనాదము చేయించారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 22వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 సద్గురు రూప దిగంబర 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 దత్త స్వరూప దిగంబర 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 విఠలానంద దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. दत्त भगवान की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. श्री समर्थ रामदास महाराज की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. ओम श्री विठलानंद गुरुवे नमः. सद्गुरुवे नमः.